రేవంత్ రెడ్డి చిట్చాట్లో సబితా ఇంద్రారెడ్డి ఇష్యూపై కీలక వ్యాఖ్యలు చేశారు. సభలో తాను ఎవరి పేర్లు ప్రస్తావించలేదని, వాళ్ళు ఎందుకు రియాక్ట్ అయ్యారని ప్రశ్నించారు. ఇక మోసం అనే పదానికి ప్రత్యామ్నాయం సబితా అక్క అని బట్టి అన్నారు. అంతకు మించి సమాధానం ఏముంటుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సునీత అక్క కోసం ప్రచారం చేస్తే తనపై 2 కేసులు అయ్యాయని, అక్క మాత్రం బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లి మహిళా కమిషన్ చైర్మన్ అయ్యారన్నారు. తాను ఇప్పటికీ కేసుల చుట్టూ తిరుగుతున్నానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి చిట్చాట్లో సబితా ఇంద్రారెడ్డి ఇష్యూపై కీలక వ్యాఖ్యలు చేశారు. సభలో తాను ఎవరి పేర్లు ప్రస్తావించలేదని, వాళ్ళు ఎందుకు రియాక్ట్ అయ్యారని ప్రశ్నించారు. ఇక మోసం అనే పదానికి ప్రత్యామ్నాయం సబితా అక్క అని పట్టి అన్నారు. అంతకు మించి సమాధానం ఏముంటుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సునీత అక్క కోసం ప్రచారం చేస్తే తనపై 2 కేసులు అయ్యాయని, అక్క మాత్రం బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లి మహిళా కమిషన్ చైర్మన్ అయ్యారని, తాను ఇప్పటికీ కేసుల చుట్టూ తిరుగుతున్నా అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. సౌజన్య, ఒకవైపు ద్రవ్య వినిమయ బిల్లు పాస్ అయినటువంటి నేపథ్యంలో సభను రేపటికి వాయిదా వేయడం జరిగింది. ఎందుకు అంటే టార్గెటెడ్ గా మాట్లాడుతున్నటువంటి క్రమంలో ఒకరిపై ఒకరు దూషణలు చేసుకుంటూ చాలా టార్గెటెడ్ గా మాట్లాడుతున్నారు. అసెంబ్లీ మొత్తం కూడా ఒక గందరగోళమైనటువంటి ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి కనిపించింది. సబితా ఇంద్రారెడ్డి పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా అసెంబ్లీ ఆవరణలో మీడియా పాయింట్ దగ్గర అందరూ కూడా అటు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు, ఇటు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు పోటాపోటీగా వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు. సో ఇట్లా నేపథ్యంలో సబిత కొంతవరకు కన్నీటి పర్యంతం కూడా అయ్యారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే రేవంత్ రెడ్డి కూడా స్పందించడం జరిగింది. సో కేవలం తనను అక్క అని సంబోధించాను, అంతకు మించి నేను ఏమనలేదు అంటూ కూడా ఆ రేవంత్ రెడ్డి తన మాటల్లో చెప్పడం జరుగుతోంది. సభలో సస్పెన్షన్లు ఉండొద్దు అన్నది మాత్రమే మా ఆలోచన. సమయం సందర్భాన్ని బట్టి సభ్యుల సభ్యత్వం కూడా రద్దు ఉండే అవకాశాలు కూడా ఉంటాయి ఖచ్చితంగా. అయితే గతంలో రేవంత్ రెడ్డి అంటే ఈ రోజు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు గతంలో కాంగ్రెస్ పార్టీలోకి తనను ఆహ్వానించి తాను పార్టీలోంచి వెళ్లిపోయారు. సునీతక్క కోసం కూడా నేను ప్రచారం చేశాను, బట్ అయినా కానీ తాను బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లి మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవి దక్కించుకున్నారు. నన్ను కాంగ్రెస్ లోకి రమ్మన్న వాళ్ళు నాకు తోడు ఉండాలి కదా, అది నేను ఆవేదనగా చెప్పాను. అది కూడా నా మాటల్లో అక్క అనే మాట అన్నాను తప్ప వేరే భాషలో నేను ఏమి మాట్లాడలేదు, కించపరిచే విధంగా మాట్లాడలేదు. అంతేకాకుండా సభలో కూడా ప్రతిపక్షానికి సమయం ఇస్తున్నాం. హరీష్ రావు 2 గంటలు మాట్లాడారు, కేసీఆర్ కూడా 2 గంటల 36 నిమిషాల వరకు మాట్లాడారు, జైస్ రెడ్డి గంటకు పైగా మాట్లాడారు, 1 గంట 10 నిమిషాలు జైస్ రెడ్డి కూడా మాట్లాడారు. సో ఇట్లా నేపథ్యంలో ప్రతిపక్షాలకు మేము సమయం ఇస్తున్నాం, గౌరవిస్తున్నాం అంటూ కూడా మాట్లాడుతున్నారు. సో గతంలో ఇంతకంటే ఎక్కువసేపు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మైక్ ఇచ్చారా అన్న వర్షన్ కూడా అటు రేవంత్ రెడ్డి దగ్గర నుంచి వస్తున్నటువంటి అంశం. ఇక మరోవైపు కేటీఆర్ కూడా దీనిపైన తీవ్రంగా స్పందించారు. మహిళల పైన రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు సమంజసం కాదు అంటూ కూడా ఆయన అసహనం వ్యక్తం చేశారు. మీడియా పాయింట్ అసెంబ్లీ అయిపోయిన తర్వాత, అసెంబ్లీ వాయిదా తీర్మానం చేసిన తర్వాత మీడియా పాయింట్ దగ్గర కేటీఆర్ చాలా అగ్రెసివ్ గా మాట్లాడారు. మహిళలు నమ్ముకుంటే బతుకు జూబ్లీ బస్ స్టాండ్ అవుతుందంటూ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడడం ఇది శోచనీయం అంటూ కూడా రేవంత్ రెడ్డి కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. ఈ అవమానం కేవలం సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డికి మాత్రమే జరగలేదు, తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా జరిగింది. సీఎం తన పరిధి దాటి అంటే చాలా పరిధి దాటి కుర్చీ దిగి కిందికి వచ్చి మాట్లాడుతున్నారు, ఆయన స్థాయిలో ఉండి మాట్లాడట్లేదంటూ కూడా ఇటు కేటీఆర్ మాట్లాడడం జరిగింది. తెలంగాణ ఆడబిడ్డలందరినీ కూడా ముఖ్యమంత్రి అవమానించేలా మాట్లాడుతున్నారు. నోరు జారితే ఎవరైనా వెనక్కి తీసుకుంటారు, కానీ ముఖ్యమంత్రి అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా మండిపడ్డారు. తెలంగాణ ఆడబిడ్డల ఉసురు తప్పకుండా తగులుతుందంటూ కూడా అటు కేటీఆర్ చెప్పడం జరుగుతుంది. 2 మహిళా ఎమ్మెల్యేలు కష్టపడి ప్రజల మధ్యలో గెలిచినటువంటి ఆడబిడ్డలు, అట్లాంటి ప్రజల దీవెనలు పొందినటువంటి వీళ్ళు వాళ్ళ ప్రజల ఆశీర్వాదం, కార్యకర్తల ఆశీర్వాదంతో గెలిచిన వాళ్ళు, పార్టీలు మారి పదవులు తెచ్చుకున్న వాళ్ళు కారు అంటూ కూడా కేటీఆర్ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. సబితా ఇంద్రారెడ్డిని, సునీత లక్ష్మారెడ్డిని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. సో ఈ విషయాలు ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి గుర్తించుకోవాలంటూ మాట్లాడడం జరిగింది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి బుద్ధి తెచ్చుకొని బేషరతుగా క్షమాపణ చెప్పాలి అంటూ కూడా అటు కేటీఆర్ డిమాండ్ చేయడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇంకా కొన్ని కీలకమైనటువంటి మాటలు కూడా ఇచ్చారు. ఆడబిడ్డల గురించి అంత ధైర్యంగా మాట్లాడే అధికారం ఎవరిచ్చారు మీకు అంటూ కూడా అటు భట్టి విక్రమార్క మాట్లాడడం జరిగింది. ఇంతకాలం 10 ఏళ్ల అధికారంలో ఉన్నారు, ఒక ఆడబిడ్డనైనా మీరు గౌరవించారా? కనీసం అటు గవర్నర్ గా ఉన్నటువంటి
ఆ రోజు తమిళసై సౌందరరాజన్ కూడా మిమ్మల్ని మీరు గౌరవించలేదు, కనీసం మర్యాద లేదంటూ కూడా ఇప్పటికే సీతక్క చాలా ఫైర్ గా మాట్లాడడం జరిగింది. సో ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి పోటాపోటీ ప్రెస్ మీట్లకు సంబంధించి ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రస్తుతానికి కూడా ఇంకా అసెంబ్లీ ఆవరణలోనే ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలంతా వరుస ప్రెస్ మీట్లు పెడుతున్నారు. మహిళా ఎమ్మెల్యేలంతా కూడా వరుస ప్రెస్ మీట్లు పెడుతున్నారు. పరిణికారెడ్డి గాని, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని గాని, రాగమయ్య గాని, సో వీళ్ళంతా కూడా మహిళా ఎమ్మెల్యేలంతా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు. మహిళల్ని గౌరవించే సాంప్రదాయం మాది, మహిళల్ని కించపరిచే సాంప్రదాయం కాదు, ప్రభుత్వం పైన బురద జల్లుతున్నారు అన్నటువంటి ఉద్దేశంలో మహిళా ఎమ్మెల్యేలంతా కూడా మాట్లాడుతున్నటువంటి క్రమం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ప్రతిపక్షాలను తిప్పికొడుతూ అధికార పార్టీ నాయకులంతా కూడా అదే విధంగా మాట్లాడుతున్నటువంటి అంశం మాత్రం ఖచ్చితంగా కనిపిస్తోంది. ఇట్లా నేపథ్యంలో తెలంగాణ శాసనసభ రేపటికి వాయిదా పడ్డది. ఇవాళ సభలో ద్రవ్య వినిమయ బిల్లును అటు డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క సభలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బిల్లు పైన చర్చ జరిగింది. ఈ గందరగోళం ఏదైతే ఏర్పడిందంటే విరామం తర్వాత జరిగినటువంటి గందరగోళం ఒకవైపు వేరే సభ్యులు అంతా ఆందోళన చేయడం, వెల్లోకి తీసుకెళ్లడం, సభ్యుల ఆందోళన నిరసనల మధ్యనే ద్రవ్య వినిమయ బిల్లుకు సభ ఆమోదం అయితే తెలిపింది. ఆ తర్వాత స్పీకర్ గడ్డం ప్రసాద్ సభను రేపటికి వాయిదా వేశారు. అయితే ఈ రోజు ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరుగుతున్నటువంటి సమయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ మధ్య సవితా ఇంద్రారెడ్డికి క్షమాపణలు చెప్పాలి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తూ ఆందోళనకైతే దిగారు. ప్రస్తుతానికి అసెంబ్లీ ఆవరణలో ఒక రకమైనటువంటి అంటే అగ్రెసివ్ పరిస్థితి, కోపోద్రిక్త అయినటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తోంది. సౌజన్య. రైట్, థాంక్యూ శ్రీకాంత్. తెలీదని అడుగుతున్నాను. ఎందుకంటే మాట్లాడలేదు, ఇన్ని రోజులు మాట్లాడలేదు. నేను నా పార్టీ గురించి ఎవరి గురించి మాట్లాడకుండా నేను కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయడానికి వచ్చాను. 5 సంవత్సరాలు ఎందుకు మీరు నోరు మూసుకొని కూర్చున్నారు? ఇప్పుడు అడుగుతానండి. మాట్లాడాల్సింది 5 సంవత్సరాలు. ఈ రోజు నేను బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి వచ్చున్నాను. ఇప్పుడు నన్ను గురించి మాట్లాడే అధికారం మీకెక్కడిది? గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు ఏ ముఖం పెట్టుకొని ఈ అసెంబ్లీలోకి వచ్చారన్నారు. మా కర్మగాలే వచ్చాం.